అందరికీ నమస్కారం. నా పేరు రమ. వెల్కమ్ బ్యాక్ టు 'కథాసుధా బై రమ'. ఫ్రెండ్స్, మన న్యూ ఛానల్ 'మనసుకో కథ' ఇంకొక 150+ ఫాలోవర్స్ అయితే మానిటైజేషన్‌కి దగ్గరలో ఉంది. సో, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళుంటే చేసుకోండి. అందులో మంచి స్టోరీ రన్ అవుతోంది. చాలా మంచి రెస్పాన్స్ కూడా వస్తోంది. ఇంకా ఎవరైనా చూడకపోయినట్టయితే ఈ వీడియోతో ఆ ఛానెల్‌ని కొలాబరేట్ చేస్తాను. ఒకసారి చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ సపోర్ట్‌ని అందించండి. మరి మన కథలోకి వెళ్ళిపోదామా? 'కాంట్రాక్ట్ మ్యారేజ్' రచయిత తనుష రెడ్డి గారు. ఆయిషీని తీసుకొని అయాస్ బెంగుళూరు తిరిగి వెళ్ళిపోతాడా? నిజంగా ఆయిషీకి ఏదైనా ప్రమాదం ఉందా? మరి అభయ్, శశికళల పరిస్థితి ఏంటి? ఈ రోజు ఎపిసోడ్‌లో ఏం జరగబోతుందో చూద్దామా? వెనక్కి తిప్పి బ్యాక్ హగ్ చేసుకున్న అయాస్ సముద్రంపై పడిన చందమామ ప్రతిబింబాన్ని చూస్తూ బంప్‌ను నిమరగానే అమ్మా, నాన్న హ్యాపీ మూమెంట్‌కు లోపల పిండం తిరుగుతుంది. అయాస్ చేతి కింద తెలిసిన తన బిడ్డ స్పర్శకు ఆయిషీని చూస్తాడు. అయాస్ చేతి మీద తన చేతి నుంచి బేబీ మూవ్ అవుతోందని ఆనందంతో ఎక్సైట్ అవుతుంటే చైర్‌లో కూర్చోబెట్టి ఆమెకెదురుగా మోకాళ్ళపై కూర్చున్న అయాస్ ముందుకు వంగి ముద్దిస్తాడు. ఫుల్‌గా బిర్యానీ తిన్న శశికళ టీవీలో కార్టూన్ నెట్‌వర్క్ ఛానెల్ పెట్టుకొని కిక్కీ అని గట్టిగా నవ్వుతుంటే, ఈ మధ్యే రాబోయే బేబీను, కాబోయే భార్యను దృష్టిలో ఉంచుకొని సీరియస్‌గా వర్క్ చేసుకుంటున్న అభయ్ కాన్సంట్రేషన్ గాలికి ఎగిరిపోతుంది. విసుగ్గా ఫీలైన అభయ్ శశికళను చూసి అలా తిన్న వెంటనే మన్నుతిన్న పాములా పడుకోకుంటే వెళ్లి కాసేపు వాక్ చేయొచ్చు కదే అని అంటాడు అభయ్. ఒక రెక్లెస్ చూపు విసిరిన శశికళ సౌండ్ పెంచి గట్టిగా నవ్వుతుంటే, కావాలని చేస్తోందిది అని కాసేపు వెయిట్ చేసి ఇంక సహించే ఓపిక లేక శశికళ ముందొచ్చి నిల్చుంటాడు అభయ్. ఏంటి? కోపంగా అడిగింది శశికళ. ఎందుకు నన్ను కావాలని డిస్టర్బ్ చేస్తున్నావు శశి? డిస్టర్బా? నేనా? ఎప్పుడు చేశాను అభయ్? ఇన్నోసెంట్‌గా అడుగుతుంది శశికళ. దీని దగ్గర యాక్టింగ్ కళలు కూడా ఉన్నాయా అని కనుబొమ్మలను పైకి రేజ్ చేసి చూసిన అభయ్ ఇలా సౌండ్ పట్టుకొని కిక్కీ అని చంద్రముఖిలా నవ్వుతుంటే నేనెలా వర్క్ చేసుకోవాలి? ప్రూఫ్ ఏంటి? ఏంటి? అదే నువ్వు వర్క్‌ని చేసుకుంటున్నావని ప్రూఫ్ ఏంటని అడుగుతున్నాను. అమ్మాయిలను చూస్తున్నావో లేక ఇంకేమైనా చూస్తున్నావో నాకెలా తెలుస్తుందని శశికళ రాగం తీస్తూ అంటుంది డౌట్‌గా చూస్తూ. ఒసేయ్! ఏదైనా మనసులో ఉంటే డైరెక్ట్‌గా అడుగు. నీ పీత బ్రెయిన్‌కు అర్థమయ్యేలా ఆన్సర్ చేస్తాను. అంతేకానీ నన్ను అనుమానిస్తే మాత్రం అని అంటున్న అభయ్‌ను కోపంగా చూసి, ఆ! ఏం చేస్తావు? నీ క్యారెక్టర్ కూడా అలాంటిదే గదా! నీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ మేఘాతో కలిసి నువ్వు తిరుగుతుంటే నా కళ్ళతో నేను చాలా సార్లే చూశాను. స్టిల్ నువ్వేదో ఏ సర్టిఫికేట్ క్యాండిడేట్‌లా మాట్లాడకని కోపంగా అరుస్తుంది శశికళ. శశికళ రెక్క పట్టుకొని దగ్గరికి లాక్కున్నాడు అభయ్. చెయ్యి వదలని అభయ్ చేతిని నెట్టేస్తుంది శశికళ. వదలను. డౌట్ అన్నావు కదా! క్లియర్ చేస్తాను రావే అని బెడ్‌రూమ్‌కి తీసుకెళ్లిన అభయ్ శశికళను సున్నితంగా బెడ్ మీదకి నెట్టి షర్ట్ విప్పితే, ఏయ్! ఏం చేస్తున్నావని భయంగా వెనక్కి వెనక్కి పొట్ట పట్టుకొని పాకుతుంది శశికళ. డౌటొచ్చినప్పుడే క్లియర్ చేసేసుకోవాలి శశి అని అన్న అభయ్ శశికళ మీద బరువు పడకుండా వాలిపోతాడు. శశికళ భయంతో గట్టిగా కళ్ళు మూసుకుంది. ఆమె బుగ్గలను ఒత్తి పట్టుకున్న అభయ్ ఏంటే అప్పుడే మ్యూటయ్యావు? నేనంటే ఇంత భయం పెట్టుకొని పైకెందుకు? ఏదో పెద్ద వీణరానిలా బిల్డప్ ఇస్తావని లడ్డూలా గుండ్రంగా ఉన్న శశికళ బుగ్గను కొరికేస్తాడు అభయ్. అభయ్ కొరికిన దగ్గర రుద్దుకుంటూ ఉరిమి చూసిన శశికళ అభయ్ చెంప మీద చిన్న స్లాప్‌నిస్తుంది. అభయ్ ఏంటే అలా కొట్టావని రుద్దుకుంటుంటే, నిజం చెప్పు అభయ్, మేఘతో ఎన్ని సార్లు ఈ ఫ్లాట్‌కొచ్చావని అడిగింది కళ్ళెర్ర చేసిన శశికళ. నిట్టూర్చిన అభయ్ గుర్తు లేదని చెప్తే, అంటే గుర్తు కూడా పెట్టుకోలేనన్ని సార్లు దాంతో ఎంజాయ్ చేశావా? అని గయ్యిమని అరుస్తుంది శశికళ. తల కొట్టాలనిపిస్తుంటే, నువ్వనుకుంటున్నట్టు నేను ఆ విషయంలో ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్‌ని. బట్ మేఘాతో నా రిలేషన్‌షిప్ జస్ట్ కొద్ది రోజులు మాత్రమే. కానీ నీతో లైఫ్ లాంగ్ ఉంటుందని నవ్వుతూ చెప్తాడతను. శశికళ హ్మ్. అని పొగరుగా తిప్పుకుంటే ఆమె బుగ్గల్ని ఒత్తి పట్టుకున్న అభయ్, ఇక నుంచి ఏదైనా నీతోని అని గాఢంగా ఆమె అనుమతి కోసం చూడకుండానే ఇరువురి పెదవుల్ని కలిపేస్తాడు అభయ్. అయాస్ చేతి నుంచి చేతి మీద తన చేతి నుంచి బేబీ మూవ్ అవుతోందని ఆనందంతో ఎక్సైట్ అవుతుంటే చైర్‌లో కూర్చోబెట్టి ఆమెకెదురుగా మోకాళ్ళపై కూర్చున్న అయాస్ ముందు కొంగి ముద్దిస్తాడు. తండ్రి స్పర్శకు బిడ్డ కదలికలు కూడా ఎక్కువైతే తన కడుపులో ఊపిరి పోసుకుంటోంది. ఇద్దరిని తెలియని ఆయిషి పొట్ట పట్టుకొని ఆ అని అరిస్తే ఏమైందే? చేతిని సపోర్ట్‌గా ఉంచి చైర్‌లో కూర్చోబెట్టాడయాస్. పొట్టను పట్టుకొని ఏమీ లేదని ఆయిషి చెప్తే పెయిన్‌గా ఉందా? అని లాలనగా అడుగుతాడు అయాస్. కొంచెం అని ఆయిషి నవ్వితే నుదుటిన ముద్దిచ్చిన అయాస్ పద వెళ్దామని ఆయిషి చేతిని పట్టుకొని పైకి లేపితే, నా కోసం ఇదంతా చేశారు. ఎలా వదిలేసి వెళ్దామని ఆయిషి అడిగితే, ఇట్స్ ఓకే. ముందు ఇంటికి వెళ్దాం పద ఆయిషి అని ఆయిషిని ఫ్రంట్ సీట్‌లో జాగ్రత్తగా కూర్చోపెట్టి సీట్ బెల్ట్ ఉంచుతాడు అయాస్. కార్ ముందుకు దూకించి ఎక్కడా కానీ
40 దాటకుండా డ్రైవ్ చేసిన అయాస్ రిటర్న్ ఇంటికి చేరుకునేసరికి బాగా ఆలస్యమవుతుంది. ఆయుష్ చేతులు చాపితే మోసుకుంటూ బెడ్‌రూమ్‌కు తీసుకొని వెళ్తాడు అయాస్. ఆయుషీను కిందకు దించిన అయాస్‌ను కళ్ళు తెరిచి చూసిన ఆయుషి దూరం వెళ్తున్న అయాస్‌ని బెడ్ మీదకు తోసి తను అయాస్ పొట్ట మీద కూర్చుంటుంది. "ఏయ్! ఏం చేస్తున్నావే?" అని అయాజ్ అడిగితే అతని పెదవుల మీద చూపుడు వేలు నుంచిన ఆయుషి "ఉష్! నేనేమైనా చేసుకుంటాను. కాస్ తుమ్ మేరీ షోహర్ హో" అన్న ఆయుషి అయాజ్ ముఖమంతా ఎంగిలి ముద్దుల ముద్రలు వేసి నవ్వుతాడు అయాజ్. "నా కోసం సర్ప్రైజ్ ప్లాన్ చేశావు. రిటర్న్ గిఫ్ట్ ఇవ్వొద్దా మిస్టర్ ఖాన్?" పళ్ళుకున్న పిన్ తీసి అయాజ్ చేతిని భుజంపై ఉంచుకుంది ఆయుషి. ఆయుషి ఇంటెన్షన్ అర్థం చేసుకున్న అయాజ్ "నో, ఇప్పుడు రిస్క్ వద్దని" అంటే డాక్టర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాక కూడా ఆగితే "మీ మగతనానికే అవమానం మిస్టర్ ఖాన్" అని రెచ్చగొడుతుంది ఆయుషి. "నా మగతనమేంటో నీకు బాగా తెలుసు ఆయుషి. ఏమీ చూపించకుండానే నీకీ పొట్టొచ్చిందా?" అని అయాజ్ సైడ్ స్మైల్ ఇస్తే "గబ్బయిపోయావు. గబ్బు మిస్టర్ ఖాన్ నువ్వని" అయాజ్ షర్ట్‌ను అతని నుంచి వేరు చేసింది ఆయుషి. అభయ్ తన పెదవుల్ని వదలగానే కింద పెదవి మంటెత్తిపోతుంది. బుగ్గలు ఒత్తి పట్టుకోవడం వల్ల నొప్పి పుడితే "యూ ఇడియట్! నన్నెందుకు కిస్ చేశావని" అభయ్ భుజాలను దబదబా బాధేస్తుంది శశికళ. శశికళ చేతుల్ని బెడ్ రెస్ట్ పైకి లాక్ చేసి ఒంటి చేత్తో పట్టుకున్న అభయ్ కిస్ చేయాలనిపించింది చేశాను. సో వాట్? అని అంటాడు యాటిట్యూడ్‌గా. నా ఇష్టంతో పనిలేదా? అప్ అండ్ డౌన్ అవుతున్న మూడ్ స్వింగ్స్‌కు కన్నీళ్లు పెట్టుకుంది శశికళ. ఏయ్! ముద్దుకే ఈ కన్నీళ్ళేంటని అభయ్ శశికళ కన్నీళ్లు తుడిస్తే అభయ్ చెంప మీద ఇంకో దెబ్బ వేసిన శశికళ "నీకు ఆఫ్టర్ ఆల్ కిస్ కానీ నాకు కాదు. ఏదైనా ఇక్కడి నుంచి ఇష్టం మొదలై జరగాలని గుండెల మీద చెయ్యి పెట్టి చూపిస్తూ అంటుంది శశికళ. మరిక్కడ నేను లేనా? నీ మనసులో నా స్థానం ఏంటి శశి? సూటిగా అభయ్ కళ్ళలోకి చూసిన శశికళ చెప్పను. ఇంప్రెస్ చేసి నువ్వే తెలుసుకో అని కచ్చిగా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది శశికళ. శశికళ వెళ్ళగానే అభయ్ శశికళ అన్న మాటకు ఆలోచనలో పడతాడు. తెలుసుకోవాలా? ఎలా? అని థింకీ టైం చూసి అయాస్‌కు కాల్ చేస్తాడు అభయ్. నా మగతనం ఏంటో నీకు బాగా తెలుసు ఆయుషి. ఏమీ చూపించకుండానే ఈ పొట్ట వచ్చిందా? అని అయాజ్ సైడ్ స్మైల్ ఇస్తే గబ్బయిపోయావు గబ్బు మిస్టర్ ఖాన్ నువ్వని అయాజ్ షర్ట్‌ను అతని నుంచి వేరు చేసింది ఆయుషి. షర్ట్‌ని ఫ్లోర్ మీదకి విసిరిన అయాజ్ గబ్బు పనులు కూడా వచ్చు నేర్పనా నీకు కూడా? అని ఆయుషిపై బరువు పడకుండా మోచేతులతో బ్యాలెన్స్ చేసుకుంటూ చెప్తాడు అయాజ్. అయాజ్ మెడ చుట్టూ చేతులేసిన ఆయుషి నాటీ మిస్టర్ ఖాన్ అని బుగ్గను ముద్దాడుతుంది. కోమలమైన పెదవులు గరుకు గడ్డం కప్పేసిన బుగ్గను ముద్దాడితే ఆయుషి కింద పెదవిని పట్టుకొని లాగిన అయాజ్ ఆయుషి కళ్ళల్లోకి చూస్తాడు. కళ్ళు అందంగా నవ్వుతూ ఆహ్వానం పలుకుతుంటే నడుము మీదున్న చేతిని కంఠం పైకి తీసుకెళ్లి కిస్ చేయబోయే టైంకి శోభనం గదిలోకి టెలిగ్రామ్ వచ్చినట్టుగా అభయ్ కాల్‌తో అయాజ్ మొబైల్ మోగుతుంది. అయాజ్ విసుగ్గా ఫీలైతే ఆయుషి అయాజ్ ముఖంలో డిసప్పాయింట్ నవ్వుకుంటూ "ఈ టైంలో కాల్ అంటే ఇంపార్టెంట్ అయ్యుండొచ్చు. లిఫ్ట్ చేసి మాట్లాడు అయాజ్" అని అంటుంది ఆయుషి. అదే విసుగుతో మొబైల్‌ను టేబుల్ పైనుంచి అందుకొని అభయ్ నంబర్‌ని చూసి కనుబొమలు ముడివేసి కింద పడ్డ షర్ట్‌ని వేసుకుంటూ లిఫ్ట్ చేసి "ఏంట్రా ఈ టైంలో కాల్ చేశావు? శశికళ హెల్త్ ఓకే కదా?" అని అడుగుతాడు అయాజ్. నన్ను టార్చర్ చేసేంత హెల్తీగా ఉందని అభయ్ అంటే అర్థమయ్యేలా చెప్పురా ఈడియట్ అని విసుగ్గా అన్నాడు అయాజ్. "నీతో చెప్పలేను. సిస్టర్ ఇన్ లాకు మొబైల్ ఇవ్వు బ్రో ఒకటి అడగాలని" అంటాడు అభయ్. "నా భార్యను నువ్వేం అడగాలిరా" అని అయాజ్ చిరాగ్గా అంటాడు. "ఏదో నా బాధను చెప్పుకొని మీ మరదల్ని పడేసుకోవడానికి టిప్స్ అడుగుతావని" అంటాడు అభయ్. "నా వైఫ్ ఏమీ లవ్ గురు కాదు. ఎవరి ప్రేమ కోసం వాళ్ళే తిప్పలు పడాలని" అయాజ్ అంటే "ఒక అమ్మాయి మనసు ఇంకో అమ్మాయికే తెలుస్తుంది బ్రో" అని అంటాడు అభయ్. వెనకే పళ్ళు భుజం మీదేసుకొనొచ్చిన ఆయుషి "ఇటివ్వని నేను మాట్లాడతానని" అయాజ్ చేతిలో నుంచి మొబైల్ తీసుకొని "ఏంటయ్యా మరిది" అని అడుగుతుంది ఆయుషి నవ్వుతూ. శశికళ చెప్పింది యాజ్ టీజ్ చెప్తాడు అభయ్. "నువ్వో పెద్ద తెలివిలేని వెంకన్నవని నాకు అర్థమయిందిలే" అని ఆయుషి అంటే "మీరు కూడానా సిస్టర్ ఇన్ లా" అని అంటాడు అభయ్ బేలగా. మరి కాకపోతే ఏంటి? నీ పిల్ల ఇండైరెక్ట్‌గా నన్ను ఇంప్రెస్ చేసి నన్ను ప్రసన్నం చేసుకో అని చెప్పిందయ్యా. అదే ఎలా ఇంప్రెస్ చేయాలో అర్థం కావట్లేదు సిస్టర్ ఇన్ లా. గోల్డ్, గిఫ్ట్స్ తనకు నచ్చవు. అప్పుడంటే నువ్వంటే కోపం ఉండి అలా అనుంటుంది. ఇప్పుడు శశికళలో కొంతలో కొంతైనా మార్పు వచ్చుంటుందిగా అభయ్. వచ్చిందంటారా సిస్టర్ ఇన్ లా అని అభయ్ అమాయకంగా అడిగితే ఉఫ్! డంబ్‌లా బిహేవ్ చేయకు. వెళ్లి ట్రై చేస్తేనే కదా తెలిసేది అభయ్. నీతో కలిసి నీ ఫ్లాట్‌లో ఉంటుందంటే అర్థం నువ్వంటే ఇష్టం ఉండబట్టే కదా అభయ్ అని అంటుంది ఆయుషి. అవును కదా! అని మనసు చెప్పడంతో థాంక్స్ సిస్టర్ ఇన్ లా. ఇంక నేను చూసుకుంటానని అభయ్ నవ్వుతూ అంటే ఆల్ ది బెస్ట్. నేను బెంగుళూరు తిరిగొచ్చేసరికి మీ ఇద్దరు కలిసిపోయి కనిపించాలని అంటుంది ఆయుషి. ష్యూర్. ఐ విల్ ట్రై. జోయా ఎలా ఉంది? ఐ మిస్ హర్. తన క్యూట్ మాటలను కూడా మిస్ అవుతున్నానని అభయ్ అంటే
మాలవిక శ్రీమంతం తొందరలో ఉంది కదా! అప్పుడొస్తాంలే అని చెప్పిన ఆయుషి ఇంకోసారి అభయ్‌తో టేక్ కేర్ అని చెప్పి కాల్ కట్ చేస్తే తననే చేతులు కట్టుకొని సీరియస్‌గా చూస్తూ కనిపిస్తాడు అయాజ్. వాట్ అయాజ్! అందరి గురించి బాగానే ఆలోచిస్తావు. ఒక్క నా గురించి తప్ప. కోపమొస్తోందా ఆయుషి నీ మీద అని సీరియస్‌గా అంటాడు అయాజ్. ముద్దు మిస్ అయినందుకే కోపమా? ఇప్పటికి ఎన్ని సార్లు నువ్వు నన్ను కిస్ చేశావో గుర్తుందా? మనకు పెళ్ళై కూతురుంది. కొడుకు కూడా అందివే. అయినా మనమేదో లవర్స్ అయినట్టుగా బిహేవ్ చేస్తున్నావు అని అంటుంది ఆయుషి. ఆయిషీ చెయ్యి పట్టుకొని మీదకు లాక్కున్న అయాస్ ఇష్టంగా నువ్వెన్ని సార్లు కిస్ చేశావే? జోయా అన్‌ఎక్స్‌పెక్టెడ్ మన మధ్య వచ్చిన దూరం మర్చిపోయావా? ఆ దూరాన్ని కరిగించడానికే వీడొస్తున్నాడు. యూ ఆర్ సో అన్నాయింగ్ మిస్టర్ ఖాన్ అని ఆయిషీ లోపలికి వెళ్తుంటే మిస్ అయితే వదిలేస్తాననుకున్నావా? అని ఆయిషీని 2 చేతుల్లోకి తీసుకొని లోపలికి నడుస్తాడు అయాస్. ఆయిషీ అయాస్ జుట్టును చెరిపేస్తే బెడ్ మీద నెమ్మదిగా దించి ముందుకు వాలి ఆయిషీ పెదవుల్ని అందుకుంటాడు అయాస్. ఆర్య మాలవిక కోసం వెతుక్కుంటూ ఇల్లంతా వెతుకుతుంటే కావ్యతో కాల్ మాట్లాడుతూ కనిపిస్తుంది మాలవిక. ఉఫ్! ఒంటరిగా ఇది గార్డెన్‌లో ఏం చేస్తోందని ఆర్య మాలవిక ముందెళ్లి నిల్చుంటాడు. ఆఫీస్ నుంచి డైరెక్ట్‌గా వచ్చేసినట్టుగా ఉన్న అతని అవతారాన్ని చూసి కనుబొమ్మలు ఎగరేస్తుంది మాలవిక. ఆర్య సీరియస్‌గా చూస్తుంటే కావ్య నేను తర్వాత కాల్ చేస్తానని కాల్ కట్ చేసి ఏంటి? ఎందుకు సీరియస్‌గా ఉన్నారని అడుగుతుంది మాలవిక. మాలవికను చూస్తూ నీ వల్లే సీరియస్‌గా ఉన్నానని కచ్చిగా చెప్పిన ఆర్య ఆమెను 2 చేతుల్లోకి తీసుకుంటాడు. ఏం చేస్తున్నారు సార్? అని మాలవిక అంటే డ్రెస్ తీసుకోకుండా ఈ టైంలో గార్డెన్‌లో నువ్వేం చేస్తున్నావని ఇంట్లోకి నడుస్తూ అడుగుతాడు ఆర్య. నిద్ర రావట్లేదు ఆర్యగారు. అందుకే కావ్యతో కాల్ మాట్లాడుతున్నానని మాలవిక చెప్తే బెడ్‌రూమ్‌కి నడిచిన ఆర్య మాలవిక బెడ్ మీద సున్నితంగా దింపి బంప్‌ను అరచేత్తో నిమిరి ముందుకు వంగి ముద్దిస్తాడు. ఆర్య జుట్టులోకి చేతుల్ని జొనిపి ఫ్రెష్ అవ్వండి. నేను కాఫీ తీసుకొనొస్తానని మాలవిక పైకి లేవబోతే కాఫీ కోసమే నిన్ను బెడ్‌రూమ్‌కి మోసుకొనొచ్చిందని అడుగుతాడు వెటకారంగా. మరి దేనికి? అమాయకంగా అడుగుతుంది మాలవిక. దీనికోసమని మాలవిక పెదవులనందుకున్న ఆర్య స్వీట్ కిస్ తీసుకొని వదిలితే ఆర్య వైపే ఎరుపెక్కిన చెక్కిళ్లతో చూస్తూ కడుపుతో ఉన్న భార్యతో సున్నితంగా ఉండాలి సార్ అని అంటుంది మూతి ముడిచి. పూటకో రకంగా కాకుండా ఎప్పుడూ ఒకేలా ఉండటమే నాకొచ్చు. ముందు నువ్వు సార్ అనడం ఆపవే. రేపొద్దున నా కూతురు బయటకొచ్చాక నాన్న మమ్మీను ఎలా లవ్ చేసి పెళ్లి చేసుకున్నావు అని అడిగితే నేనేమని సమాధానం చెప్పనని విసుగ్గా అన్న ఆర్య మాటకు కోపంగా చూసింది మాలవిక. ఆక్వర్డ్‌గా ఉందే. అర్థం చేసుకో. ఎన్ని సార్లు చెప్పానే నీకు? అని ఆర్య కసిరితే సెకండ్‌లో చేంజ్ అయిన మూడ్‌కు ఆర్య నెట్టేసి బాస్ నువ్వు పెళ్లి చేసుకున్న దాన్ని ఒరేయ్ తురేయ్ అని పిలవనా? అని గట్టిగా అరుస్తుంది. అరవకే మమ్మీ, డ్యాడీ కింద వింటే కడుపుతో ఉన్న కోడలతో గొడవేంట్రా అని నన్ను కూరలో తాలింపులా వేయిస్తారు. రెస్పెక్ట్ లేకపోయినా పర్లేదు. కానీ జస్ట్ ఆర్య అని పిలు. చాలని ఆర్య వాష్‌రూమ్‌కి వెళ్తుంటే అతని షర్ట్ పట్టుకొని వెనక్కి గుంజిన మాలవిక ఆర్య నాకు రాత్రికి ఫ్రైడ్ రైస్ చేసి పెట్టని కిందకి నడుస్తుంది. దీనిలో నాకు నచ్చేది దీని ఇన్నోసెన్స్. ఇప్పుడిది భూతద్దం వేసి వెతికినా దొరకట్లేదని నిట్టూర్చి వాష్‌రూమ్‌కి నడిచిన ఆర్య ఫ్రెష్ అయి మాలవిక తీసిపెట్టిన డ్రెస్‌నే వేసుకొని కిందకు నడిచేసరికి సోఫాలో కూర్చున్న పంతులు గారితో తల్లి సుధ గారు, తండ్రి మురళీమోహన్ గారు మాట్లాడుతూ కనిపిస్తారు ఆర్య కళ్ళకు. ట్రాక్ ప్యాంట్‌లో చెయ్యుంచుకొని వెళ్లి తండ్రి పక్కనే కూర్చున్న ఆర్యను చూసి ఎలా ఉన్నావు ఆర్య బాబు అని పంతులు గారు పలకరిస్తే బావున్నాను పంతులు గారు. మీరెలా ఉన్నారని అడుగుతాడు ఆర్య. ఆ పరమేశ్వరుడి దయ వల్ల బాగానే ఉన్నాను ఆర్య బాబు అని ఆయన పంచాంగం చూస్తుంటే దేనికి మామ్ ఆయన పిలిపించావని తెలియక అడిగాడు ఆర్య. ఇంకెందుకురా నీ భార్యకు శ్రీమంతం చెయ్యవా అని అంటారు సుధగారు. ఓహ్! అన్న ఆర్య మాలవిక కోసం చూస్తే ట్రే పట్టుకొనొచ్చిన మాలవిక మురళీమోహన్ గారికి, ఆర్యకు, సుధ గారికి కాఫీలందిస్తే నువ్వెందుకే కిచెన్‌కి వెళ్ళావని కసురుతారు సుధగారు. పర్లేదత్తయ్య ఖాళీగా ఎంతసేపని ఉండని పంతులు గారికి మజ్జిగను వెండి గ్లాసులో ఇస్తుంది మాలవిక. మాలవిక చెయ్యి పట్టుకొని తన పక్కనే కుదేసుకున్న ఆర్య మెయిడ్ చేత జ్యూస్ తెప్పించి తాగని గ్లాస్‌ని ఇస్తాడు. పంచాంగం చూసి ఒకరోజు దివ్యంగా ఉందని చెప్తారాయన. ఇంకా 15 రోజులున్నాయి కాబట్టి పనులతో పాటు పిలుపులు కూడా మేనేజ్ చేసుకోవచ్చని ఆ రోజుని ఖాయం చేసుకుందామని అంటారు సుధగారు. మాలవికను చూస్తాడు ఆర్య. భార్య మొహంలో ఆనందం చూస్తూ షాపింగ్ ఎప్పుడు చేస్తారు మామ్ అని ఆర్య అడిగితే ముందు మాలవిక అమ్మానాన్నలకు విషయం చెప్పనివ్వరా? తర్వాత షాపింగ్ చేయొచ్చని మురళీమోహన్ గారంటే మాలవిక చేత్తో పంతులు గారికి నోట్ల కట్టనిప్పిస్తే ఆయన పాదాలను తాకిన మాలవికను సుపుత్ర ప్రాప్తిరస్తు అని దీవిస్తారాయన. ఆర్య మొహం ఎర్రబడితే చూసి నవ్వుకున్న మాలవిక ఆర్యను ఇంకా ఉడికించడానికి పంతులు గారు వెళ్ళిపోయాక అత్తయ్య నాకు బాబే కావాలనంటుంది. సీరియస్‌గా చూసిన ఆర్య నో పాపే పుడుతుందని కచ్చిగా చెప్పి బయటకు వెళ్ళిపోతే ఈ పాప గోలేంటమ్మా వాడికి అని అడుగుతాడు మురళీమోహన్ గారు. మీ అబ్బాయికి మా బావగారి ముద్దుల గారాల పట్టి అయిన జోయా లాంటి క్యూట్ ప్రిన్సెస్ కావాలంట మావయ్య అని నవ్వుతుంది మాలవిక. కథ ఇంకా ఉంది.
మరి ఆర్య కోరుకున్నట్టుగానే మాళవికకి పాపే పుడుతుందా? ఒకవేళ మాళవిక కోరుకున్నట్టు అబ్బాయి పుడితే అప్పుడు ఆర్య పరిస్థితి ఏంటంటారు? మరో పక్క శశికళను అభయ్ ఎలా ఇంప్రెస్ చేయనున్నాడు? ఇంప్రెస్ చేసి తన మనసులో ఉన్న ప్రేమని బయటకు తెస్తాడా? ఇంకో పక్క అయాస్, ఆయుషి భలే ఆడుకుంటోంది కదా! తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఛానెల్‌ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ సో మచ్.